ఈరోజు మన వీడియోలో మిరప పంటలో బోరాన్ ఎప్పుడు స్ప్రే చేయాలి, ఎప్పుడు స్ప్రే చేసుకుంటే 100% రిజల్ట్ వస్తుందో తెలుసుకుందాం. చాలామంది రైతులు బోరాన్ని పిచికారీ చేస్తారు, కానీ సరైన సమయంలో పిచికారీ చేయక రిజల్ట్ అనేది రావడం లేదు. కావున ఈ వీడియోలో బోరాన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ బోరాన్ పిచికారీ చేయడం వల్ల లాభాలు ఏమిటి, బోరాన్ లోపం ఉన్నదని ఎలా గుర్తించాలి, అదేవిధంగా మార్కెట్లో బోరాన్ అనేది ఎన్ని రకాలుగా లభిస్తుంది, బోరాన్ని ఎప్పుడెప్పుడు పంటలో వేయాలి అనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్ అని ట్యాప్ చేయండి. అదేవిధంగా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ అయితే కొట్టండి. ఈ వీడియో తోటి రైతులకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. బోరాన్ అనేది ఒక సూక్ష్మ పోషకం, అంటే మైక్రోన్యూట్రియన్స్ ఫెర్టిలైజర్. ఒక మొక్కను పెంచడానికి 16 నుంచి 17 రకాల పోషకాలు అయితే అవసరం. అందులో అన్నిటికంటే ముఖ్యమైనది ఎన్పికే. ఈ ఎన్పికే అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్. ఈ నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ వీటితో పాటు ద్వితీయ పోషకాలు అయితే అవసరం. ఈ ద్వితీయ పోషకాలు వచ్చేసి మెగ్నీషియం, కాల్షియం, సల్ఫర్. మొక్కకు తక్కువగా ఉపయోగపడే పోషకాలు అంటే సూక్ష్మ పోషకాలు, అవి జింక్, ఐరన్, కాపర్, బోరాన్. దాంతోపాటు మార్కెట్లో ఈ బోరాన్ గురించి చాలామందికి అయితే తెలిసే ఉంటుంది, కానీ సరైన సమయంలో వాడక చాలామంది రైతులు పంటలలో వచ్చే దిగుబడిపైన ప్రభావం చూపెడుతుంది. కాబట్టి ఎప్పుడు పిచికారి చేస్తే లాభం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. మార్కెట్లో ఈ బోరాన్ అనేది ఎన్ని రకాలుగా దొరుకుతుందంటే 10.5%గా, అదేవిధంగా 14.5%గా, అదేవిధంగా 20%, ఇలా చాలా రకాలుగా లభిస్తుంది. అయితే ఈ 10.5%, 14.5%, 20% గురించి అయితే ఈరోజు తెలుసుకుందాం. ఈ 10.5% అలాగే 14.5% ఏదైతే బోరాన్ ఉంటుందో దీనిని మనం మన పంటల్లో వేసేటువంటి యూరియా, డిఏపీలలో కలిపి వేసుకోవాలి. అలా వేసినట్లయితే మొక్క పూత సమయం వచ్చే వరకు మొక్కకి బోరాన్ లోపంని సరిచేయవచ్చు. ఈ 10.5% కానీ 14.5% కానీ ఒక ఎకరానికి వచ్చేసి 4 నుంచి 6 కేజీలు వేసుకున్నట్లయితే మనకు పూత సమయం వచ్చే వరకు అవసరమైన బోరాన్ని అందించిన వాళ్ళం అవుతాం. అలాగే ఈ 20% బోరాన్ని ఎప్పుడు పిచికారీ చేయాలంటే ఎప్పుడైతే మొక్కలో కాత మరియు పూత ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు ఈ 20% బోరాన్ని మనం పిచికారీ చేసినట్లయితే పూత అనేది అధికంగా వస్తుంది. అంతేకాకుండా కాయ రంగు మెరుస్తూ వస్తుంది. కాయ సైజ్ అనేది కూడా మంచిగా రావడానికైతే ఇది ఉపయోగపడుతుంది. కాయ సైజ్ అనేది మంచిగా రావడం వల్ల మార్కెట్లో అధిక మొత్తంలో ధర రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది. అలా ధర ఎక్కువగా రావడం వల్ల రైతులకు లాభం అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే కాయ రంగు మరియు సైజు ఉండడం వల్ల అధిక బరువు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ బోరాన్ని పూత సమయంలో పిచికారీ చేయడం వల్ల అధిక లాభాలు అయితే వచ్చే అవకాశం ఉంది. ఈ బోరాన్ని వాడడం వల్ల ఉపయోగాలతో పాటు కొంత నష్టం కూడా ఉంటుంది. ఈ బోరాన్ మొక్కకి మంచిగా ఎక్కువగా ఉపయోగపడుతుందని విచ్చలవిడిగా అయితే వాడకూడదు. ఎందుకంటే బోరాన్ని ఎక్కువగా వాడడం వల్ల మొక్క యొక్క ఆకులు అనేవి ఈ వీడియోలో ఈ ఇమేజ్లో చూపించే విధంగా అయ్యే అవకాశం ఉంది. అందుకని రైతులు అధిక మొత్తంలో కాకుండా ఎంత అవసరమో అంత మోతాదులో మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది. ఈ బోరాన్ని అధికంగా వాడటం వల్ల ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఆకుల మారే అవకాశం ఉంది. ఈ బోరాన్ వాడకాన్ని 10.5% కానీ 14.5% కానీ ఒక ఎకరానికి వచ్చేసి 4 నుంచి 6 కేజీలు ఎరువుగా వాడుకోవచ్చు. అదేవిధంగా ఈ బోరాన్ 20% అనేది చెట్టు పైన పూత సమయంలో స్ప్రే చేసుకోవటం వల్ల ఉత్తమ ఫలితాలు అయితే అందుతాయి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయగలరు. అదేవిధంగా తోటి రైతులకు ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పెట్టే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి.